నమస్కారం అండి. నమస్తే అండి. ఇండస్ట్రీలో ఎన్నాళ్ళు పెట్టి ఉంటున్నా మిమ్మల్ని కలవడం తటస్థించలేదు. అదేనండి నేను నమ్మలేకపోతున్నాను. మనం ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు కలుస్తున్నామని. ఫస్ట్ ఫేస్ టు ఫేస్ అట్లీస్ట్ ఒక ఫంక్షన్లో కూడా కలవాలా. థ్యాంక్ యూ. అందుకనే ఈ సినిమాకి ఇంటర్వ్యూ అనగానే ఇమీడియట్గా ముందు ఇట్స్ గుడ్ సైన్. దానికోసమైనా కలవడం కోసం రావాలని. ఇట్స్ గుడ్ సైన్. సో ఇప్పుడు అనగనగా అన్నట్టుగానే ఉంది ఇది. ఇది కూడా ఏంటి సార్ అనగనగా అసలు టైటిల్ ఏంటి, దాని సంగతి ఏంటి? పోస్టర్స్లో చూస్తుంటే ఒక తండ్రి కొడుకు కథ అని క్లారిటీ ఉంది. ట్రైలర్లో కూడా చెప్పారు. సో ట్రైలర్లో అయితే నాకు ట్రైలర్ ఎలా ఉందని ఎవరిని అడుగుతారు, మీరేని అడుగుతారు, డైరెక్టర్ని అడుగుతారు. ఒక డైలాగ్ అయితే అంతా నాకు చివరిలో పడిన డైలాగ్ గుర్తుండే ఉంటుంది. ఆ డైలాగ్ నచ్చిందండి. లాస్ట్ డైలాగ్ కదండి, రామ్ ఎందుకు నేనంటే నీకు అంత ఇష్టం అని అడుగుతాను కదా, అదే కదండి. అదే ఇట్స్ బ్యూటిఫుల్ డైలాగ్ అండి. అదే నువ్వు నాన్న కాబట్టి. అప్పుడప్పుడు సింప్లిసిటీ ఇస్ ద బ్యూటీ అండి. అంతే కదా. అండ్ అప్పుడప్పుడు మనం రైటర్స్గా అందులో పెద్ద ఇది పదాడంబరం ఏమి ఉండదు. అవును, అద్భుతమైన రైమింగ్ ఏమి ఉండదు, పంచి ఏమి ఉండదు, కానీ ఎక్కడో తగులుతుంది అది. అవునండి. అవునండి. అంటే ప్రతి మనిషి ఒక కొడుకు అయి ఉంటాడు, ఒక నాన్న అయి ఉంటాడు కాబట్టి అవునండి. తగులుతుంది. నాకు ఎందుకో అది ఒక మీమ్ లాగా అవుతుందని ఒక నమ్మకం ఉంది నాకు. ఆ లాస్ట్ ఫ్రేమ్ మీమ్ అంటే నెగిటివ్గా తీసుకుంటారు. అంటే నాకు కొన్ని తెలుస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మళ్ళీ రావాలో ఒక డైలాగ్ ఉంది, నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు ఇష్టపడటం, దూరంగా ఉన్నప్పుడు బాధపడటం, దానికి మించి నాకు ఇంకేం తెలియదు అంజలి అని చెప్తాను. అంటే అది చెప్పినప్పుడు మేము అనుకున్నప్పుడు మాకు గౌతమ్ తిన్నూరికి నాకు అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అది ఒక ఇప్పటికీ అదొక ఏమంటారు, మీమ్ అంటారో వైరల్ అంటారో నాకు సోషల్ మీడియాలో, దట్స్ బికమ్ పాపులర్. అదే విధంగా నేను ఈ లాస్ట్ డైలాగ్ కూడా నేనంటే నీకు ఎందుకు ఇష్టం అని, ఎందుకంటే నువ్వు నాన్న అని చెప్పినప్పుడు అది ఎందుకో అది వైరల్ అవుతుందని నా నమ్మకం అండి. నాకు ఈ పొలిటికల్ లాంగ్వేజ్లో ఒక సేయింగ్ ఉంది, అల్పమైన పదాల్లో అనల్ప భావాలు అని. చాలా తక్కువ పదాల్లో చాలా ఎక్కువ మీనింగ్ అన్నది. ఇప్పుడు ఇలాంటిది మీరు మళ్ళీ రేవలో కావచ్చు, లేకపోతే ఈ సినిమాలో ఇది కానీ మీకు ఒక్కసారిగా ఆ డైలాగు ఎక్కడికైనా మిమ్మల్ని టచ్ చేసిందా? ఎందుకంటే నాన్నగారు అంటే నాకు డెఫినెట్గా ఇది చాలా ఇట్స్ సింప్లీ బ్యూటిఫుల్ అని అనిపించింది నాకు. అంటే సింపుల్ అండ్ బ్యూటిఫుల్. అంటే నేను పర్సనల్గా అంటే నేను ఒక లోపలికి వెళ్ళిపోయి మెథడ్గా ఆలోచించి అది ఐఎమ్ నాట్ దట్ టైప్ అండి. అంత ఎమోషనల్ కాదు, అంత ఐఎమ్ నాట్ దట్. అంటే నాకు ఒక ప్రాసెస్ ఉంది, కానీ నాకు అంటే కొంతమంది దే లైక్ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్. ఇప్పుడు షార్ట్ కట్ అయిపోయినప్పుడు కూడా క్యారెక్టర్లో ఉండటం, అదే విధంగా బిహేవ్ చేయటం, ఓన్ ఏమంటారు మన పర్సనల్ విషయాలు తలుచుకుని బాధపడి ఇమోట్ అవ్వటం. నాట్ బాధ అంటే దట్ ఈస్ మెథడ్ కదండి, మెథడ్ యాక్టింగ్. ఇప్పుడు క్యారెక్టర్లోకి నాకు ఆ అలవాటు నాకు అది లేదండి. లైక్ ఐఎమ్ జస్ట్ కెమెరా ఆన్, యాక్షన్, కట్, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ కైండ్ ఆఫ్ పర్సన్ అండి. తాతగారు కూడా అంతే. లైక్ హీ ఆల్వేస్ ఆల్సో యూస్ టు సే దట్. బట్ డిఫరెంట్ ప్రాసెసెస్ వర్క్ ఫర్ డిఫరెంట్ పీపుల్. మీరు ఎమోషనల్గా మెటీరియలిస్టిక్గా ఉంటారు? ఐఎమ్ నాట్ మెటీరియలిస్టిక్ అండ్ ఐఎమ్ నాట్ ఎమోషనల్. ఐఎమ్ లిటిల్ ఎమోషనల్. అంటే లిటిల్ ఎమోషనల్. సినిమాలు అంటే రియల్ లైఫ్లో ఐఎమ్ లిటిల్ ఎమోషనల్, బట్ సినిమాలు చూసినప్పుడు ఐఎమ్ వెరీ ఎమోషనల్. అవునా? యా. అంటే నాకు సినిమాలు చూసినప్పుడు వెరీ ఈజీగా నేను ఐ రియాక్ట్, బట్ నాట్ ఇన్ రియల్ లైఫ్. రియల్ లైఫ్లో నేను చాలా మెజర్డ్గా ఉంటాను, చాలా కామ్గా ఉంటాను. నాట్ క్యాల్కులేటెడ్, బట్ ఏమంటారు కొంచెం ఇట్ జస్ట్ కామ్. లైక్ ఐ థింక్ అబౌట్ ఇట్ బిఫోర్. సినిమాలు చూసినప్పుడు ఐ ఇమర్స్ మై సెల్ఫ్ కంప్లీట్లీ. ఏడుపు నాకు చాలా ఈజీగా వచ్చేస్తాను సినిమాలు చూసినప్పుడు. అంటే సీన్ బాగుండాలి, బట్ ఐ లాఫ్ ఈజీ, ఐ గెట్ ఇన్వాల్వ్డ్ ఈజీలీ. ఏదైనా మంచి యాక్షన్ సీక్వెన్స్ ఉంటే నేను ఒంటరిగా సినిమా చూస్తున్నప్పుడు కూడా నేనే క్లాప్స్ కొడతాను. నేను ఎవరు ఉండరు ఇక్కడ, నేను హోమ్ థియేటర్లో నేను ఒక్కడే కూర్చుంటాను. బట్ ఏదైనా మంచి సీన్ కానీ మంచి సీక్వెన్స్ కానీ చూసినప్పుడు నేను ఐ గెట్ అప్ ఫ్రమ్ మై హోమ్ థియేటర్ అండ్ ఐ క్లాప్.
ఇన్ మై ఓన్ హోమ్ థియేటర్. So, అలా ఎవ్వరు ఉండరు. అదే కదా. నా ఇన్వాల్వ్మెంట్ అంత ఉంటుంది నాది. ఆ, నేను లిటరల్గా హోమ్ థియేటర్లో బతికేస్తాను నా ఇంట్లో. అవునా? యా, అక్కడే సరే, ఉంటాను. తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే ముందు సినిమా, మీ ప్రమోషన్, మీ సినిమా Yeah. కంటెంట్ ఇంపార్టెంట్ కాబట్టి. అసలు ఏంటి ఈ చెప్పింది అయితే క్లియర్ తెలిసిపోతుంది. తండ్రి కొడుకు ఒక డిఫరెంట్ పాత్. బహుశా గోల్కొండ హై స్కూల్ తర్వాత మళ్ళీ అక్కడ స్పోర్ట్స్ టీచ్ చేశారు, ఇక్కడ అవును, లెసన్స్ టీచ్ చేస్తారు. లెసన్స్ టీచ్ చేస్తానండి. ఏంటి దీని కథ? దీని కథ ఏంటంటే, వ్యాస్ నా క్యారెక్టర్ ఈజ్ అ స్ట్రగ్లింగ్ టీచర్, ఈజ్ అ స్ట్రగ్లింగ్ స్కూల్ టీచర్. అందరూ ఎప్పుడు నువ్వు ఫెయిలియర్ అంటాడని చాలా ఉద్యోగాలు స్కూల్లో పనిచేసి వాళ్ళు అక్కడ ప్రిన్సిపల్ తీసేయటం జరుగుతుంది 2-3 స్కూల్స్లో. చివరికి అంటే హీ హ్యాజ్ అ ఆల్టర్నేటివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్. అంటే స్ట్రగ్లింగ్ స్టూడెంట్స్కి పాఠాలు ఎలా చెప్పాలి, స్టాండర్డ్ విధంగా బట్టి చెప్పాలా, లేకపోతే ఊరికే మనం చేసే విధంగా చెప్పాలా, లేకపోతే ఒక ఇన్నోవేటివ్ మెథడ్. అంటే తినేంటంటే ఒక కథల ద్వారా ఏ టాపిక్ అయినా, జాగ్రఫీ అయినా బయాలజీ అయినా ఏ టాపిక్ అయినా కథల రూపంలో మార్చి స్ట్రగ్లింగ్ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో టైటిల్ జస్టిఫికేషన్ అదనమాట. హీజ్ అ స్టోరీ టెలర్. సో అందుకే అనగనగా పేరు కూడా వ్యాస్ అని పెట్టి. యా, అందుకే వ్యాస్ అని పెట్టారు. సో దట్స్ హిస్ స్టోరీ, దట్స్ ద ఫిల్మ్ స్టోరీ. ఓకే ఓకే. త్రూ అవుట్ ఎమోషనల్ జర్నీ. ఇట్స్ వెరీ ఇమోషనల్ ఫిల్మ్. అంటే తన మెథడ్కి స్కూల్ నుంచి, వాళ్ళ వైఫ్ నుంచి, చాలా మంది నుంచి ఆపోజిషన్ వస్తుంది. ఎందుకు ఇవన్నీ మానేసి మామూలుగా నువ్వు నేర్పించవచ్చు కదా పిల్లలకి, స్కూల్ టీచర్లు మిగతా వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే చేయవచ్చు కదా అని. అంటే ఇలాంటి క్యారెక్టర్లు అని రాసుకుంటే మీరు గుర్తుకొచ్చేస్తారేమో. ఐఎమ్ గ్లాడ్ దట్ గోదావరిలో కూడా ఇచ్చిమిచ్చు మీరు అందరూ ఇటు వెళ్ళే క్యారెక్టర్. అవును అక్కడ అక్కడ తన ఇంట్రెస్ట్ పాలిటిక్స్ ఇస్ ఎ వెరీ ఐడియలిస్టిక్ క్యారెక్టర్. అదే, అందరూ కూడా మళ్ళీ అందరూ వెళ్ళే దారిలో కాదు కదా. అవును పాలిటిక్స్ అందరూ చేసే పాలిటిక్స్. అదే చాలా నిజాయితీగా, లైక్ హీ వాంట్స్ టు డూ ఇట్ ఇన్ అ వెరీ ఐడియలిస్టిక్ వే, అదే నాట్ అ ప్రాక్టికల్ వే. అదే అది నేను పాలిటిక్స్ చేస్తే మీరు నాకు డబ్బులు ఇవ్వాలన్న టైప్. అదే. సో ఇది కూడా దీనికి ఒక డిఫరెంట్ మేనరిజమ్స్, డిఫరెంట్ టెక్నిక్ ఉంటుంది ఈ సినిమాలో. అంటే క్యారెక్టర్లో జోష్ ఉంటుందా? క్యారెక్టర్లో జోష్ ఉంటుందా? ఉంటుందండి. ఇట్స్ నాట్ అ వెరీ సెటిల్డ్ క్యారెక్టర్. ఎందుకంటే ఒక పిల్లలతో ఉన్నప్పుడు ఒక పిల్లోళ్ళగానే ఉంటాడు, వాళ్ళలో కలిసిపిలిసి ఉంటాడు. సో దట్స్ వై పిల్లలందరికీ తనంటే బాగా ఇష్టం. టీచర్లు అంటే తన టీచర్స్ వర్కర్స్ అంటే కొంచెం పడదు వీడికి. అంటే వీడి మెథడ్స్ ఇష్టం లేదు. సో బట్ ద చిల్డ్రన్ లైక్ హిమ్. అంటే దీన్ని వెబ్ ఫిల్మ్ అని అంటే ఒప్పుకోవడం, వెబ్ ఫిల్మ్ ఒప్పుకున్నారా? అవునండి. అంటే దట్ వాజ్ ద ప్రొడ్యూసర్స్ డిసిషన్. నాకు కథ నచ్చింది, స్క్రిప్ట్ నచ్చింది. స్క్రిప్ట్ చాలా బాగా నచ్చింది నాకు. జనరల్గా నాకు వచ్చే స్క్రిప్ట్స్లో ఒక 60% నచ్చుతుంది, 70% నచ్చుతుంది, 80% దాన్ని వీ ట్రై టు ఇంప్రూవ్ ఇట్ అండ్ ట్రై టు మేక్ ఇట్ బెటర్. బట్ ఇది నాకు ఆల్మోస్ట్ 90% నచ్చిందండి స్క్రిప్ట్, విచ్ ఇస్ వెరీ రేర్. అది చాలా రేర్గా జరుగుతుంది. నాకు ఆల్మోస్ట్ మేబీ మళ్ళీ రావా తర్వాత ఇమ్మీడియట్గా హోల్సమ్గా ఫుల్గా నచ్చిన స్క్రిప్ట్ ఇదేనండి. అంటే మిగతా స్క్రిప్ట్లు కొంచెం వీ ట్రై టు ఇంప్రూవ్ ఇట్ వాట్ ఎవర్, బట్ దిస్ ఇస్ నాకు ప్లాటర్ మీద తీసుకొచ్చి ఓకే దిస్ ఇస్ అ బౌండ్ స్క్రిప్ట్, ఐ ఇమీడియట్లీ లైక్డ్ ఇట్. దట్స్ వై ఐ వెంట్ అహెడ్ విత్ ఇట్ అండి. అంటే ఓన్లీ ఫాదర్ సన్ ఎమోషన్ మీద కోర్ ఎమోషన్గా వెళ్తుందా సినిమా, లేకపోతే మీకు ఇంకా డిఫరెంట్ అటాచ్మెంట్స్ ఏమో, అంటే వైఫ్ ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ అంటే లైక్ హీ హ్యాస్ ఇట్స్ ఆక్యుపేషన్ మేజర్ పోర్షన్ ఆక్యుపై చేసేది ఫాదర్ సన్ and the wife also. Yeah. Okay. I think these three are the most important characters of the film. సమానంగా ఉంటాం. And it's a family story, it is a teacher story, it is a father story. Okay. ఏ విధంగా అయినా ఆలోచించవచ్చు. అంటే మీరు చదువుకునే స్టేజ్కి వచ్చారు. ఈ స్టోరీ అయిన తర్వాత స్టోరికల్లో లాజికల్గా ఎలా అనిపించింది మీకు? అంటే ఇది కొత్త పాయింట్ చెప్తున్నా డైరెక్టరు, ఇది నిజమే కదా అంటే. ఇప్పుడు అందులో ఇవాళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే బట్టి సిస్టమే నడుస్తుంది. చాలా స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ ఇవన్నీ చేస్తుంది ఏంటంటే బట్టి పెట్టించే పద్ధతి నడుస్తుంది. దానికి ఎగ్నిస్ట్గా ఉంది ఇప్పుడు మీకు చెప్తున్న స్టోరీ. మీకు ఎలా అనిపించింది అది?
అంటే నాకు ఈ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ మీద పెద్ద అవగాహన లేదు. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ మీరు చదువుకున్నప్పుడు మీకు అనిపించి ఉంటుంది కదా, ఏంట్రా బాబు ఈ బట్టి పెట్టడం ఏంటి ఇదని. అనిపించిందండి, ఆ. అనిపించేది మళ్ళీ ఇది మనం ఫ్యూచర్లో వాడతామా, ఈ క్యాల్కులస్ వాడతామా, మనం చేసేదానికి వాడతామా అని నా స్వయాన అనిపించింది. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ చదవటానికి వెళ్ళాను నేను యూఎస్కి అండర్ గ్రాడ్యుయేట్. అక్కడ నాకు అనిపించింది ఎందుకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇంత కష్టపడి చదివి మళ్ళీ ఆ డిగ్రీని మనం రియల్ లైఫ్లో ఉపయోగించుకోలేము అని చెప్పి నేను ఫిల్మ్ స్కూల్కి మారాను. ఐ వాజ్ ద ఫస్ట్ మెంబర్ ఇన్ మై ఫ్యామిలీ టు షిఫ్ట్ టు ఫిల్మ్ స్కూల్. అవునా? ఇప్పుడు మిగతా వాళ్ళందరూ మావయ్య నాగార్జున కానివ్వండి, మా పెద్దమావయ్య వెంకట్, సురేంద్ర, మా నాన్నగారు అందరూ యుఎస్లో కానివ్వండి పై చదువులు వేరే వేరే ఫీల్డ్స్లో చదివి చివరికి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. కానీ ఇప్పుడు అది మారిపోయిందండి. ఇప్పుడు ఎందుకంటే అప్పుడు సినిమాల కోసం యూనివర్సిటీకి వెళ్ళటం అనేది అది లేదు, అప్పుడు కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు మేము అన్నపూర్ణ స్టూడియోస్లోనే ఇప్పుడు ఫిల్మ్ స్కూల్ పెట్టాము. ఇప్పుడు ఆ ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు సినిమాల్లోకి మీడియాలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు దే కెన్ స్టడీ ఇట్ లైక్ అ రెగ్యులర్ బీకామ్ ఆర్ లైక్ అన్ ఇంజనీరింగ్. కనీసం అప్పుడైనా మీ చదువుకున్నప్పుడు సర్టిఫికేట్ ఒకటైనా చూసుకుంటారా? ఉందా? ఏంటండి? మీ సర్టిఫికేట్స్ ఒకటైనా ఉన్నాయా? ఉందండి. నా లివింగ్ రూమ్లో ఇంట్లో పెడతాను నేను నా సర్టిఫికేట్. అదేనా? యా. ఓకే. అంటే BA ఇన్ ఫిల్మ్ స్టడీస్ ఫ్రమ్ కొలంబియా కాలేజ్ షికాగో. ఇంజనీరింగ్ మానేశాను కదండి నేను. సెకండ్ ఇయర్లో మానేశాను. మానేసి ఫిల్మ్ స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యాను యుఎస్లో ఉన్న అదృష్టం ఏంటంటే ఫస్ట్ 2 years ఇంజనీరింగ్ చేసినా కూడా ఆ సబ్జెక్ట్స్ అన్ని ఉపయోగపడతాయి. సో పెద్ద వేస్ట్ అవ్వదు. సో ద ఫస్ట్ 2 years ఆల్మోస్ట్ ఫస్ట్ 2 years ఏ సబ్జెక్ట్ అయినా కామనే. యూ టేక్ దోస్ కామన్ క్లాసెస్ కాబట్టి. ఇప్పుడు ఈ సినిమా ఒక కొత్త డైరెక్టర్తో చేస్తున్నారు. ముందు మీరు కొత్త పాత అందరితో డైరెక్ట్ చేస్తున్నారు. సో ఎలా ఉంటుంది మీ మోడస్ ఆఫ్ ఆపరండి? వాళ్ళు చెప్పినట్టు ఒక ట్రైన్డ్ సోల్జర్లా చేసుకుంటూ వెళ్ళిపోతారా? లేకపోతే మీరు కరెక్ట్గా చెప్పారు. ట్రైన్డ్ సోల్జర్. ఐఎమ్ అ డైరెక్టర్స్ యాక్టర్. నేను జనరల్గా ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ద డైరెక్టర్ ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ ద ఫిల్మ్ ఇస్ ద డైరెక్టర్, నా ఫీలింగ్ ఇప్పుడు. అండ్ ఈ సినిమా నాకు సన్నీ స్క్రిప్టు నాకు ఇచ్చినప్పుడు నేను మొత్తం చదివాను. నాకు విపరీతంగా నచ్చింది. అండ్ ఐ సా హిస్ ఎర్లియర్ వర్క్, తను చేసిన ఎర్లియర్ వర్క్ చూసి ఐ లైక్ హిస్ షార్ట్ డివిజన్, హిస్ మ్యూజిక్ సెన్సిబిలిటీ, థింగ్స్ లైక్ దాట్. అండ్ ఈ సబ్జెక్ట్కి యాప్ట్గా ఉంటాడని నాకు అనిపించిందండి. సో ఇమీడియట్గా ఐ జస్ట్ ఫెల్ ఫర్ హిస్ రైటింగ్, హిమ్ అండ్ హిస్ కో రైటర్ దీప్తి. నాకు సబ్జెక్ట్ బాగా నచ్చింది. అండ్ జస్ట్ ద వే ఒక సీన్ టు సీన్ ట్రాన్సిషన్స్ కానివ్వండి, ద ఇమోషన్స్, ఐ రియలీ ఫెల్ట్ ఇమోషనల్ వెన్ సో ఇన్ దట్ ప్రాసెస్ ఈ సినిమా ఒప్పుకున్నానండి. బట్ ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ వన్ మోర్ టేక్ అన్నప్పుడు, ఇలా ఒక కొత్త డైరెక్టర్ వన్ మోర్ టేక్ అన్నప్పుడు ఏమైనా మీ ఫీలింగ్స్లో ఏమైనా తేడా ఉంటుంది? అస్సలు లేదండి. నాకు ఇన్ఫ్యాక్ట్ ఐ కీప్ టెలింగ్ దెమ్ టు డ్రైవ్ మీ. ఇంకా కొంచెం అసలు ఏమీ మొహమాటం ఉండకూడదు. నచ్చకపోతే లైక్ డ్రైవ్ మీ, లైక్ టెల్ మీ మోర్. అంటే ఇది ఐ డోంట్ మైండ్ డూయింగ్ ఎనీ నెంబర్ ఆఫ్ టేక్స్. బట్ ఐ కైండ్ ఆఫ్ ఒక డైరెక్టర్ మీద ఒకసారి ఒక 2-3 రోజులు పనిచేశాక ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, ఒక ట్యూనింగ్ వచ్చేస్తుంది. ఇఫ్ ఐ ఫీల్ దట్ he or she is competent in getting that performance out of me, I give myself up completely to them. Surrender. Yeah. I'm that kind of actor. Yeah. బట్ మిగతా అంటే ఒక ఈ ప్రాజెక్టు సరే అనగనగా ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నారు. సో బ్యాకింగ్ పెద్ద ఆర్గనైజేషన్ ఉంది. ఓకే, మామూలుగా కాకుండా అసలు మీరు ప్రోడక్ట్ ఎలా వస్తుంది, మీ సాంగ్స్ ఎలా రాబోతున్నాయి, స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతుంది, ఇవన్నీ ఏమైనా చెక్ చేసుకుంటారా? చెక్ చేసుకుంటామండి. అంటే ఐఎమ్ నాట్ దట్ ఓవర్లీ ఇన్వాల్వ్డ్. ఐఎమ్ ఇన్వాల్వ్డ్. ఐ డోంట్, ఎందుకంటే కొన్ని విషయాల్లో కొంచెం చాదస్తంగా ఉంటాను స్క్రిప్ట్ దగ్గర. దాని తర్వాత మిగతా విషయాలు అన్లెస్ ఏదైనా పెద్ద మిస్టేక్ జరుగుతుంది అని అనిపిస్తే కానీ నేను జోక్యం కలిగించుకోనండి. అండ్ ఒకసారి ఈ సినిమా స్టార్ట్ అయ్యాక స్క్రిప్ట్లోనే నాకు అర్థమైపోయింది, అంటే డైరెక్టర్కి
దీని మీద చాలా గ్రిప్ ఉంది, చాలా అవగాహన పక్కాగా రాసి పెట్టుంది. అండ్ దెన్ దాని తర్వాత తన షూటింగ్ స్టైలు ఇదంతా ఆన్ లొకేషన్ చూసినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడిందండి. అలాగే కంటిన్యూ అయిపోయాను. మొత్తం ఫైనల్ అవుట్పుట్ చూసారా అనగా? యా చూసానండి. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ సైలెంట్లీ కాన్ఫిడెంట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అయితే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే థియేటర్లోకి రాదు కాబట్టి ఈ కమర్షియల్ సక్సెస్లు లెక్కలు ఇవన్నీ ఏమీ టెన్షన్ పడక్కర్లేదు. లేదు, ఇప్పుడు కూడా ఓటీటీలో కూడా ఒక విధంగా తెలిసిపోతుంది కదండి ఏది ఏది అంటే అంత అంత తెలుసుకో అంత ఇది జనాలు చూసి బాగుందంటే మీకు హ్యాపీ. యా యా ఇప్పుడు కొన్ని సినిమాలు థియేటర్కి వచ్చినా కూడా బాగుందన్నా కూడా కమర్షియల్ అన్ఫార్చునేట్లీ కూడా అవును అన్ఫార్చునేట్లీ అలా ఇక్కడ బాగుందని చెప్తే చాలు, యా అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. యా ఐ గెస్ సో. నేను అలా ఆలోచించలేదు, బట్ మీరు చెప్పింది కరెక్టే. సో వెబ్లోకి వెళ్ళడం హ్యాపీగా ఉంది? ఐఎమ్ హ్యాపీ అండి, ఐఎమ్ హ్యాపీ బికాజ్ ఇది కాలానికి మనం అంతా అడాప్ట్ అవ్వాలి. ఇప్పుడు మిగతా భాషల్లో ఎంత పెద్దవాళ్ళైనా రెండిట్లోనూ చేస్తున్నారు, హాలీవుడ్లోనైనా ఇప్పుడు మన నార్త్ ఇండియాలో అయినా. ఆ ట్రెండ్ డెఫినెట్గా ఇప్పుడు సౌత్లో కూడా వస్తుందని నా ఫీలింగ్ అండి, ఎస్పెషలీ ఫర్ సమ్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్. ఎందుకంటే మీ ఫ్యామిలీ ఎంటర్ అయిపోయారు. చైతన్య దూత చేశాడు, వెంకటేష్ గారు, వెంకటేష్ బాబు చేశాడు, వెంకటేష్ బాబు అవును రానా చేశాడు, కరెక్టే. సో అడాప్ట్ అవ్వాలండి. కొన్ని సినిమాలు పక్కాగా థియేటర్కలే ఉండాలి, దాంట్లో సందేహమే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా నెక్స్ట్ సినిమా మహేంద్రగిరి వారాహి, ఇట్స్ అ బిగ్ స్క్రీన్ ఫిల్మ్, యాక్షన్ అడ్వెంచర్ సూపర్ న్యాచురల్ విఎఫ్ఎక్స్ అవన్నీ ఉన్నాయి సంతోష్ డైరెక్టర్ సంతోష్తో. సో అండ్ ఆ బడ్జెట్ రికవర్ అవడానికి కూడా థియేట్రికల్ అవసరం. సో యునో దాని క్యాల్కులేషన్స్ ఉంటాయి. బట్ దే ఆర్ సర్టన్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ యూ కెన్ ఈక్వలీ అప్రిషియేట్ ఈవెన్ అట్ హోమ్. మన హోమ్ థియేటర్లో కానివ్వనండి, మన ఇప్పుడు అవర్ టీవీస్ ఆర్ గెటింగ్ బిగర్, టీవీస్ ఆర్ గెటింగ్ బెటర్. ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ ఆల్సో లైక్ గెటింగ్ హోమ్ థియేటర్స్ అట్ హోమ్. సో దేర్ ఇస్ అ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అని నా ఫీలింగ్ అండి. ఇప్పుడు నేను థియేటర్కి కనీసం వారానికి 2-3 సార్లు వెళ్తాను. నేను 2-3 సార్లు 4 సినిమాలు బాగుంటే 4 సినిమాలకి వెళ్తాను థియేటర్కి. సో నేను థియేటర్లో సినిమా అయితే చూస్తాను, థియేటర్కి వెళ్తాను, థియేటర్లో కన్జ్యూమ్ చేస్తాను, ఇంట్లో నా హోమ్ థియేటర్లో కన్జ్యూమ్ చేస్తాను, నా ఫోన్ మీద కన్జ్యూమ్ చేస్తాను, నా ఐప్యాడ్ మీద కన్జ్యూమ్ చేస్తాను. యూజువల్ మీ ఫేవరెట్ థియేటర్? మై ఫేవరెట్ థియేటర్ ప్రాబబ్లీ హైదరాబాద్లో ఏఎంబి అండి. ఏఎంబి ఇప్పుడు రెగ్యులర్గా వెళ్ళేది. యా ఆర్కే కూడా వెళ్తాను, ఎందుకంటే ఆర్కే ఇంటి దగ్గర కాబట్టి. బట్ ఏఎంబి అండ్ ఆర్కే ఆర్ మై ఫేవరెట్స్ అండి. యా సైలెంట్గా వెళ్ళి చూసేసి సైలెంట్గా ఎస్పెషలీ లైక్ మండే ట్యూస్డే మార్నింగ్ వీక్ డే మార్నింగ్ షోస్కి వెళ్తాను. అప్పుడు ఎవరు ఉండరు అంటే కొంచెం తక్కువ ఫుట్ఫాల్ ఉంటుంది. నేను మార్నింగ్ షోకి వెళ్ళిపోతాను, ఒక హ్యాట్ పెట్టుకుని మాస్క్ పెట్టుకుని నేను ఒంటరిగా వెళ్ళిపోతాను చాలాసార్లు. నాకు ఆ హ్యాబిట్ చిన్నప్పటి నుంచి ఉంది నాకు. ఎందుకంటే నేను ఒంటరిగానే వచ్చాను. మీ ఫ్యాన్ మీ చేతితో పట్టి, మీ ఫోన్ మీ చేతితో పట్టినప్పుడే ఇక్కడ కూడా ఒంటరిగా వచ్చాను. నాకు అలవాటు ఉందండి. నా కంపెనీ షూటింగ్లో నాకు ఒక నా డ్రైవర్ తప్ప ఐ డోంట్ హ్యావ్ అ పర్సనల్ మేకప్ మ్యాన్, ఐ డోంట్ హ్యావ్ అ పర్సనల్ ఆంటరాజ్ అట్ ఆల్. నాకు ప్రొడ్యూసర్ ఏమిస్తే నేను వాట్ ఎవర్ దే గివ్ మీ ఐ యూటిలైజ్. ఐఎమ్ క్వైట్ సింపుల్. నా చేతిలో నా బ్యాక్ ప్యాక్ ఉంటే చాలు, నా బ్యాక్ ప్యాక్లో నా అన్ని సామాన్లు ఉంటాయి. ఐఎమ్ వెరీ సెల్ఫ్ సఫిషియంట్ అండ్ వెరీ లో మెయింటెనెన్స్. వెల్ ప్లాన్డ్. అంటే డెస్టినీ అనేది నమ్ముతారా? డెస్టినీ I don't. I believe in luck, Andy. Luck, destiny. No, I believe in destiny. I don't know how to define it, but yeah, there is this thing called luck and destiny. Like in every profession, whether it's acting, కొన్ని స్క్రిప్ట్లు మనకి రావటం ఒక అదృష్టం. అదే స్క్రిప్ట్ వేరే ఆర్టిస్ట్కి వెళ్ళొచ్చు, లేకపోతే రాకపోవచ్చు, లేకపోతే ఆ మార్పులు చేయొచ్చు. సో డెఫినెట్లీ ఏమంటారు ఇంగ్లీష్లో ఒక పదం ఉంది కదా, వెన్ ద స్టార్స్ అలైన్ అని. లైక్ అన్నీ కలవాలి. దట్స్ వెన్ లైట్నింగ్ స్ట్రైక్స్. అందుకని మీ దగ్గర ఎందుకు ఆ పదం వాడానంటే, సో పర్సనల్ లైఫ్ చూసుకుంటే ఫాదరు మదరు కొంచెం ఇది అవ్వడము, మీ గ్రాండ్ ఫాదర్ దగ్గర పెరగడము,
తర్వాత మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి మీకు. ఆ జీవితం స్టార్ట్ చేశారు. శేఖర్ కమల్ గారు ఇలా మంచి మంచి సినిమాలు చేశారు. బట్ ఎందుకు ఒక ఆశించిన రేంజ్కి వెళ్ళలేకపోవడం డెస్టినీ తప్ప? పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు. యూజువల్గా మనం అంటాం ఆ బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఇక్కడ సర్వైవ్ అవ్వడం కష్టం కదా అంటారు. బట్ మీకు మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది ఇక్కడ. నేను See, but everybody with a background doesn't succeed like their predecessors అండి. That's basically the అలాంటప్పుడు ఈ డెస్టినీ అనే మాట డెస్టినీ అంటే ఇట్స్ ఎ టీమ్ గేమ్ అండి. అన్నీ అప్పుడు ఇప్పుడు ఈ క్రికెట్లో ఒక 11 మెంబర్స్లో కనీసం ఒక 5 మెంబర్స్ అయినా గట్టిగా ఆడాలి. అదేవిధంగా సినిమా ఆడటానికి కూడా ఆ 5 మెంబర్స్ గట్టిగా ఆడితేనే ఒక సినిమా ఆడుతుంది. ఇట్స్ నెవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వన్ పర్సన్. అంటే ఆ 5 మెంబర్స్ మీరు అనుకోవచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు టు ప్రమోట్ ద ఫిల్మ్, ఒక స్క్రిప్ట్ ఇస్ ద మెయిన్ థింగ్, రైటర్స్ కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి. సో బట్ మెయిన్లీ ఇట్స్ అ టీమ్ థింగ్ అండి. ఒక్కడి మూలంగా ఏం జరగదు. అలాగ అవన్నీ కలిపి సెట్ చేసుకుని సరిగ్గా మన ఓన్గా మనం ప్రమోట్ చేసుకోవాలి, మన ఓన్గా మనం ఒక మంచి బ్లాక్ బస్టర్ తెచ్చుకోవాలి. ఇప్పుడు అది చేసాం కదండి, సత్యంతో చేసాం కదండి. సత్యంతో చేసాము. యా, సో ఓన్గా అది చేసింది ఒకటే సత్యం 2003లో. ఎందుకంటే మీ సిస్టర్ ప్రొడ్యూసర్గా ఉన్నారు, యా, మామయ్య ప్రొడ్యూసర్ ఉన్నారు, స్టూడియో ఉంది, బ్యానర్ ఉంది, ఎవ్రీథింగ్. ఈవెన్ మీ ఓన్ బ్యానర్ కూడా ఉంది. అంటే నాకు ప్రొడక్షన్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. నాకు లేదు. నాకు ప్రొడక్షన్ మీద ఇంట్రెస్ట్ లేదు. కావాల్సింది దొరకనప్పుడు మనమే దొరకపుచ్చుకోవాలి. నాకు లేదండి. నాకు అంటే ఇప్పుడు ఐ డోంట్ ప్రెషర్ మై స్టూడియో, ఆర్ స్టూడియో ఆర్ యునో టు మేక్ ఫిల్మ్స్ ఓన్లీ విత్ మీ. ఇప్పుడు నా మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ డన్ అవుట్ సైడ్ అండి. సో ఐ ప్రిఫర్ ఇట్ దట్ వే. లైక్ ఇప్పుడు సొంత ప్రాజెక్ట్లు ఏదైనా బాగుంటే నేను చేస్తానండి. యు ఆర్ ఆల్సో కేపబుల్ టు డూ ఏ ఫిల్మ్ ఆన్ యువర్ ఓన్ కదా. We have some capability, not all capability. Just because we have a studio, it doesn't mean we can get... Not studio. No. In person? No, in person also. Just because we have a certain infrastructure. Movies are not about infrastructure. Movies are also about... funds. It's not about funds also. It's not about funds also. See, because certain filmmakers that you want to work with, they only have that much time. ఒక పలానా సినిమాకు 2-3 సంవత్సరాలు కేటాయిస్తారో, లైక్ వాళ్ళు డబ్బుల కోసమే పనిచేయరు, లైక్ వాళ్ళ ఇంట్రెస్ట్ మీద పనిచేస్తారు. సో ఇట్స్ లాట్ ఆఫ్ క్యాల్కులేషన్స్ ఆర్ దేర్. యా, అంటే ఎక్కడైనా ఆ సబ్జెక్టు, అలాంటి సబ్జెక్ట్ ఒకటి నేను చేస్తే బాగుండు, అలాంటి సబ్జెక్టు, ఈ కాంబినేషను, ఇదన్నీ అవసరం, దీనికి మన మనీ పెడదాం ఇప్పుడు అనిపించలేదా? లేదండి, లేదు, అనిపించలేదు. అంటే మీ డబ్బుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటారు అనుకోలేము. నా దగ్గర అంత డబ్బు కూడా లేదండి. అవునా? లేదు. బట్ బయట మీరు నాగేశ్వరరావుకి చాలా ముద్దుల మనవడు. లేదండి, మా తాతగారు సంపాదించింది అంతా స్టూడియోలో పెట్టారు. అది సినిమాలకి రిటర్న్గా ఇచ్చారు. మేము కంఫర్టబుల్గా ఉండటానికి ఐ కెన్ లివ్ కంఫర్టబుల్లీ. బట్ అంటే ఓవర్గా స్పెండ్ చేసే అంత నా దగ్గర లేదండి. అంటే పెట్టుబడి పెట్టే అంత లేదు. ఇది ఎలా ఉంటుంది మీ డైలీ లైఫ్? మీరు అన్నారు నేను ఒక్కనే కూర్చొని సినిమాలు చూసుకుంటా, నేను ఒక్కనే సినిమాకి వెళ్తా, అంటే ఫ్రెండ్ సర్కిల్ ఏం లేదా? ఉన్నారండి, ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. చాలామంది అంటే ఒక చిన్నప్పటి నుంచి ఏమంటారు, సేమ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారండి చిన్నప్పటి నుంచి. ఫ్యామిలీ ఫ్రెండ్స్, అలాగే అదే ఫ్రెండ్ ఆల్మోస్ట్ ఫ్రమ్ 5 years old అదే ఫ్రెండ్స్ ఇంకా కొనసాగుతానే ఉన్నారు. ఫ్రెండ్స్ ఉన్నారా? లేదండి, నేను అసలు ఫ్రెండ్స్ని కూడా ఎక్కువ కలవనండి. నేను ఎక్కువ ఐఎమ్ కైండ్ ఆఫ్ ఎ వెరీ ప్రైవేట్ పర్సన్. ఎక్కువ ఇంట్లో ఉంటాను, నా హోమ్ థియేటర్లో ఉంటాను, నా జిమ్లో ఉంటాను, నా కుక్కలతో ఉంటాను. And then pets interest about? Yeah, I have 2 pets, and then I have a few good friends. వాళ్ళని అప్పుడప్పుడు కలుస్తానండి. డే మరి ఇప్పుడు బోర్ కొట్టేదా? డే అంతా ఒకే రొటీన్లో ఉంటే? నాకు బోర్డమ్ అనే పదకి మీనింగే తెలియదండి. నాకు ఎప్పుడు బోర్ కొట్టదు. మీరు ఎప్పుడు బయటికి వెళ్ళినట్టు ఎక్కడ చూడలేదు? వెళ్తానండి, అప్పుడప్పుడు బయటికి వెళ్తాను. వెళ్తారా? సినిమాలకి వెళ్తాను, మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి వెళ్తాను, అప్పుడప్పుడు
అప్పుడప్పుడు రెస్టారెంట్స్కి స్టూడియో ఆ వర్క్ ఆ బిజీలో ఉంటుంది. దాని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీటింగ్ అంటుంది, ఆ మీటింగ్ ఆవిడ చాలా full అంటుంది, busy ఉంటారు. చాలా ఫుల్ But బిజీగా మీరు ఉంటుంది. నాకు నా సినిమా పనులు తప్ప నాకు వేరే పనులు పెద్ద ఏమి ఉండవండి. లైక్ ఐ డోంట్ లైక్ టు ట్రావెల్. నాకు ట్రావెలింగ్ హాలిడేస్ తీసుకోవడం పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు, ట్రావెలింగ్ కూడా పెద్దగా చేయరా? అస్సలు లేదండి. ముందు ఉండేది, అది కోవిడ్ తర్వాత పూర్తిగా ఇంట్రెస్ట్ పోయింది. ఇది పిక్యులర్ అనమాట. ఐఎమ్ నాట్, ఐ ఓన్లీ ట్రావెల్ ఫర్ వర్క్ ఆర్ ఏదన్నా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏదైనా ఉంటే. ఫ్రాంక్గా చూసుకుంటే మీ 2 ఫ్యామిలీస్లో Hmm. మీ ఫాదర్ సైడ్ రామానాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీ, అవును. ఇటు సైడ్ ఈ 2 ఫ్యామిలీస్లో ఇలా ఈ టైప్ ఆఫ్ పర్సన్ మీరు ఒక్కళ్ళేమో. తెలీదండి, ఉన్నారేమో నాకు తెలీదు. బట్ యా, ఒక్క విషయంలో లైక్ నేను కొంచెం వింత ఏంటంటే ఐ జస్ట్ డు నాట్ లైక్ టు ట్రావెల్. ఐ ఓన్లీ ట్రావెల్ ఫర్ వర్క్. పని కోసం ట్రావెల్ చేస్తాను, పని కోసం ఏదైనా చేస్తాను. బట్ నా పర్సనల్ లైఫ్కి వస్తే, నా పర్సనల్ ఐ లైక్ టు బీ ఓన్లీ అట్ హోమ్, మెజారిటీ ఆఫ్ ద టైమ్ అట్ హోమ్. నా హోమ్ థియేటర్, నా జిమ్, కొంతమంది సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అంతే. సో ఫ్యామిలీ మెంబర్స్ కనీసం డైలీ వన్స్ అయినా ఎప్పుడు మాట్లాడుతుంటారా? అందరూ లేదండి, అందరూ బిజీ ఫ్యామిలీ మెంబర్స్ మీ దాంట్లో. మేము- అటు ఇటు కూడా కంప్లీట్ బిజీగా ఉండే ఫ్యామిలీ మెంబర్సే. లేదండి. మా స్టూడియో పనుల మీద ఈ బోర్డ్ మీటింగ్లు అప్పుడప్పుడు వాటికి అప్పుడు కలుస్తాం. బట్ వెళ్తారా పర్సనల్గా Board meeting వెళ్తారా? వెళ్తూ ఉంటాం. పర్సనల్గా మేబీ నెలకు ఒకసారి అందరు కలుస్తామండి, నెలకు ఒకసారి. ఇప్పుడు నా సిస్టర్ని అయితే బహుశా, నా సిస్టర్ని, మా ఫాదర్ని, లైక్ సర్టన్ మెంబర్స్ ఆఫ్ మై ఫ్యామిలీ, లైక్ బహుశా లైక్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అండి. బట్ ఐఎమ్ కైండ్ ఆఫ్ ఏమంటారు, ఐ లైక్ టు బీ బై మై సెల్ఫ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. యా, అదేంటో అది. అలా ఉండడం కూడా కొంచెం కష్టమే. నాకు అసలు కష్టం అని అనిపిస్తుంది నాకు. అందరూ నోవే డేస్. No, I like to be alone. Like you know, like I like to spend most of the time alone actually. ఎందుకు ఒక్క ఫెయిల్యూర్ తర్వాత మూవ్ ఆన్ అవ్వకుండా, జీవితాన్ని ముందుకు తీసుకెళ్లకుండా, అప్పుడు కూడా ఎందుకు అలా ఉండిపోయారు? నేను నాకు ఎక్కడ ఉండలేదండి. నేను మూవ్ ఆన్ అయ్యాను, శుభ్రంగా మూవ్ ఆన్ అయ్యాను, శుభ్రంగా సాధారణంగా అంటే ఇంకో వెడ్లాక్ చేసుకుని హ్యాపీగా లైఫ్. ఓ, వెడ్డింగ్ గురించి అంటున్నారా? వెడ్లాక్ చేసుకుని హ్యాపీగా ఉంటారు నాకు కదా. పెళ్లి మీద నాకు నేను ఉండాలి కదా, లేదండి. ఎవరికైనా ఒక కంపెనీ ఉండాలా? తప్పదా? వద్దా? అడుగు. చాలా మంది పెళ్లి చేసుకోలేదు కదండి, నేను ఒక్కడనే కాదు కదండి. నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదండి. కానీ మీ మీద మాత్రం జనాలకు ఇంట్రెస్ట్ ఉంది, వస్తూనే ఉంటాయి వార్తలు. ఏంటి, నేను పెళ్లి చేసుకోవాలా? అది రీసెంట్గా మరి విపరీతంగా వచ్చేసింది కదా అని నేను విన్నాను. పొద్దున్నే ఎవరో చెప్పారు, నేను నమ్మలేండి కానీ పొద్దున్నే ఎవరో చెప్పారు నాకు. ఎందుకంటే నేను నెట్ మీద వెళ్ళటం చాలా రేర్. నేను నా న్యూస్ చదవటం చాలా ఇంకా రేరు. ప్రపంచాన్ని ఎలా చూస్తారు మీరు? అంత ఇంపార్టెంట్ అయితే చెప్తారండి, ఎవరో ఒకరు చెప్తారు. అంత ఇంపార్టెంట్ విషయాలు వదిలేండి సార్, మీ మీద వచ్చి గాసిప్ కావచ్చు, ఇంకోటి కాదు, అవన్నీ పక్కన పెట్టండి. అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది అది ఇంపార్టెంట్ విషయాలు అంటే మనం ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు, ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు ఏదో రకంగా ఇంపార్టెంట్ ఇవన్నీ అలా తెలిసిపోతాయి. అదే డే టు డే యాక్టివిటీ ఏం చూడరు మీరు? నేను చూడనండి, నేను న్యూస్ చదవను, న్యూస్ చూడను. ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా జరిగితే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుందండి. మా ఇంట్లో చెప్తారు, మా ఇంట్లో స్టాఫ్ చెప్తారు నాకు, లైక్ వాట్ ఎవర్. అప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా సిచ్యువేషన్, వార్ సిచ్యువేషన్, అది నేను విన్నప్పుడు దాని గురించి నేను చదివాను. ఓహో, నెక్స్ట్ అప్పుడు బికాజ్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్, వెరీ క్రూషియల్ థింగ్ కాబట్టి దెన్ ఐ రీడ్ అప్ అబౌట్ ఇట్. బట్ జనరల్గా ఏంటంటే, ఇప్పుడు మనం టీవీ చూడకపోయినా, ఫోన్ చూడకపోయినా, నెట్కి వెళ్ళకపోయినా, మన ఇంపార్టెంట్ విషయాలన్నీ మనకు తెలుస్తూనే ఉంటాయి. మన ఫ్రెండ్స్ ద్వారానో, మన ఫ్యామిలీ ద్వారానో, నేను పనిచేసినప్పుడు మా స్టాఫ్, క్రూ ద్వారానో తెలిసిపోతూ ఉంటాయండి. అంటే మీ స్క్రీన్ టైం ఆల్మోస్ట్ సినిమాకి పరిమితం ఉంటుందా? యా, మై మ్యాక్సిమం స్క్రీన్ టైమ్ ఇస్ మూవీస్ అండ్ షోస్, అంతే. నా స్క్రీన్ టైం చాలా ఉంటుంది. ఫోన్ మీద ఆల్మోస్ట్ ఒక ట్యాబు, ఫోను, హోమ్ థియేటరు, టీవీ అన్నీ కలిపితే లైక్ షూటింగ్ లేనప్పుడు అట్లీస్ట్ ఒక 5 hours ఆఫ్ వాచింగ్ ఉంటుంది. జస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ అన్నీ చూస్తూ ఉంటాను. ఒక డాక్యుమెంటరీ అవ్వచ్చు, కమర్షియల్ సినిమా అవ్వచ్చు, థియేటర్కి వెళ్ళి చూడొచ్చు, ఇంట్లో హోమ్ థియేటర్లో చూడొచ్చు, ఏదైనా. బట్ మై స్క్రీన్ టైమ్ ఇస్ క్వైట్ అ బిట్. నాకు అనిపిస్తుంది, సో మీ ఫ్యామిలీలో
బోల్డ్ మంది హీరోలు ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు. యా, బట్ నాగేశ్వరరావు గారు అందం మీ ఒక్కరికే వచ్చింది అని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. బహుశా అది నాగేశ్వరం కూడా అదే గమనించి, నాగేశ్వరం కాదు సార్, క్రిష్ మిమ్మల్ని అదే గమనించి తీసుకుని ఉంటారు. చాలా మంది చెప్తారు తాతగారికి నాకు చాలా పోలికలు ఉంటాయని అవును. మా ఇద్దరి మధ్య. సో, నా అదృష్టం. కానీ ఆ అందంగా మీకున్న అందం మేరకు అవకాశాలు మాత్రం రాలేదేమో అనిపిస్తుంది. రాలేదండి. అందంకి సక్సెస్కి అసలు సంబంధమే లేదండి. గ్లామర్ ఫీల్డ్ కదా, గ్లామర్కి అది అసలు సంబంధం లేదని చెప్పను. ఇట్స్ అ టోటల్ ప్యాకేజ్. కేవలం అందం కోసమే సినిమాలు సక్సెస్ అయ్యారని చెప్పటం ఇట్స్ నాట్ ద ట్రూత్ ఎనీవేర్, వెదర్ ఇట్స్ ఇన్ హాలీవుడ్ ఆర్ వెదర్ ఇట్స్ ఇన్ బాలీవుడ్ ఆర్ వెదర్ ఇట్స్ హియర్. ద మోస్ట్ గుడ్ లుకింగ్ పీపుల్ ఆర్ నాట్ ద బిగ్గెస్ట్ హీరోస్. లుక్స్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఇట్స్ నాట్ దాట్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ ప్యాకేజ్. సో మీరు ఎలోన్గా ఉంటూ మీ లైఫ్ మీరు లీడ్ చేసుకుంటూ యా, మీదే అనుకుంటా. మీ ఫ్యామిలీలో ఒక డిఫరెంట్ ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ ఎలా ఉండదంటే అది ఒక చాలా అడ్వాన్స్డ్ లిబర్టీ అంతా ఉండి ఫ్యామిలీ అంతా బాగా ఉంటుంది. ఎవరైనా మీకు ఏమైనా మాట్లాడుతుంటారా, ఇలా ఉండొచ్చుగా అలా ఉండొచ్చుగా ఇది చేయొచ్చు కానీ అని చెప్తుంటారా? చైతు కానీ, సుశాంత్ కానీ, మావయ్య కానీ? లేదండి, ఎవరేం చెప్పరండి. ఎవ్వరు ఏదైనా నాకు ఏదన్నా అనిపిస్తే నేను అడుగుతాను, బట్ ఉచిత సలహాలు ఇవ్వటం లేకపోతే నేను ఇవ్వను, వాళ్ళు ఇవ్వరు, నేను ఇవ్వను. జనరల్గా సరదాగా మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు. అంటే జనరల్గా ఇప్పుడు నువ్వేం సినిమా చేస్తున్నావు అంటే జనరల్గా తెలుస్తుంది. షేర్ చేసుకుంటారు ఏంటండి? మీకు ఏదైనా కష్టం అనిపిస్తే ఎవరితో షేర్ చేసుకుంటారు మీరు? ఐ కైండ్ ఆఫ్ వర్క్ ఇట్ అవుట్ మై సెల్ఫ్ అండి. ఇప్పుడు నాకు నిజంగా అన్ని కష్టాలు ఏం రాలేదండి. కష్టం అంతే మీన్స్ ఒక 10 కోట్ల కష్టమో లేకపోతే ఒక ఇది కష్టం, చిన్న చిన్న కష్టాలు అందరికీ ఉంటాయి. ఏదైనా ఒక బాధ అనిపించినప్పుడు, ఒక చిన్న పెయిన్ అనిపించినప్పుడు దాన్ని ఎవరితో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అందుకే ఫ్యామిలీ ఉన్నారు కదండి, ఫ్యామిలీ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ అండి, అంతే. అప్పుడప్పుడు ఏదైనా చిన్న చిన్నవి జరిగితే అవి కొంచెం రేర్లేండి. అట్లీస్ట్ ఇన్ మై లైఫ్ అన్ని పెద్ద పెద్ద కష్టాలు ఏం జరగలేదు నాకు. సో బట్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండి, యా, టు షేర్. తాతయ్య గారు రోజుకి ఒకసారి గుర్తు చేసుకుంటారా? ఆయనకు ఆల్మోస్ట్ అడాప్టెడ్ సన్ మీరు. రోజు అట్లీస్ట్, ఎందుకంటే మా ఇంట్లో తాతగారి ఫోటోలు విపరీతంగా చాలా పెట్టున్నాయి. నేనే పెట్టాను ఆయన మీ ఇంట్లో. మీరు మా ఇంట్లో, నేను ఇంట్లో నా ఇల్లు అంటే మా తాతగారి ఇల్లే. అవును, నేను అక్కడే ఉంటాను ఇంకా. సో డెఫినెట్గా నేను చేంజ్ చేసుకుంటూ అలా ఉంచారా? కొంచెం చేంజ్ చేశానండి, కానీ ఇంచుమించు ఆయన చేసినట్టు పెద్ద ఏమీ మాడిఫై ఏం చేయలేదు. లైక్ అన్నీ ఆయన ఉన్నప్పుడు ఎలా ఉన్నాయో ఇంచుమించు అలాగే ఉంది ఇల్లు. మీకు ఆ ఫీల్ ఉంటుంది, ఆయన యా చుట్టూ ఇక్కడే ఉన్నారన్న. యా. సార్ థ్యాంక్ యూ. ఒక డిఫరెంట్ పర్సనాలిటీని కలిసాను వాళ్ళు. నేను థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంతకాలం తర్వాత కలిసాం మనం. లేదు సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈ సినిమా ట్రైలర్ చూసాను, చాలా ప్రామిసింగ్గా ఉంది. థ్యాంక్ యూ అండి. ఎస్పెషల్లీ ఏంటంటే హోప్ యూ లైక్ ద ఫిల్మ్ టూ. అంటే కొంచెం హ్యూమన్ ఎమోషన్స్ అంటే కొంచెం నాకు ఇష్టపడతాను నేను. హ్యూమన్ ఎమోషన్ కంటెంట్ ఉంటే కొంచెం నా ఇన్ పర్సన్ నాకు కొంచెం ఇష్టం. సో ఆ ఎమోషన్స్ ఎస్పెషల్లీ ఇందాక ముందే చెప్పాను కదా లాస్ట్ డైలాగ్. ఐ హోప్ ద ఫిల్మ్ మ్యాచెస్ అప్ టు ద ట్రైలర్ ఫర్ యు. ఎందుకంటే నాకు ఎవరికైనా వాళ్ళ ఫాదర్ అంటే ఇష్టం ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. బట్ ఆ లాస్ట్ డైలాగు నేను ట్రైలర్ అంతా క్యాజువల్గా చూసుకుంటూ వెళ్ళా. నిన్న ఇప్పుడు వింటుందంటే అసలు ఏం డైలాగ్, సినిమా పంపించే ట్రైలర్ పంపిస్తే. బట్ ఆ లాస్ట్ డైలాగ్ వచ్చేసరికి మీరన్నారు నేను అలాగ మూవ్ అవను, కనెక్ట్ అవను, స్విచ్ ఆఫ్ అన్నారు. బట్ నేను అలాగ ఉంటుంది, నాది కొంచెం డిఫరెంట్. వెంటనే నాకు మా నాన్న గుర్తు వస్తారు. రైట్ అంతే కదా. సో ఎందుకో ఒక మంచి సబ్జెక్ట్ పట్టున్నారు. సో మేబీ ఖచ్చితంగా మీరు అన్నట్టు మా అంచనాలకు మ్యాచ్ అయ్యేలాగా బాగుంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్.